మన భారతదేశంలో సాంప్రదాయమైన ప్రతి విశిష్ట రోజుకి ఒక ప్రత్యేకమైన ఆహార పదార్థాలు మరియు వంటలు తయారు చేయాలనే ఆలోచన వస్తుంది. భారతదేశపు వంటలనగానే తప్పనిసరిగా వాడేది వంట నూనె. కానీ నేటి జనాభా పెరుగుదల దృష్ట్యా మనం తగినంత వంట నూనెను ఉత్పత్తి చేయగలమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భారతదేశంలో వంట నూనె ఉత్పత్తి అనుకున్నంత లేనందున గిరాకీ ఎక్కువైంది. మన దేశంలో వంట నూనె సరఫరా కన్నా అవసరం ఎక్కువ కనుక రాను ఈ అంతరం పెరుగుతుంది. సాధ్యమైనంత త్వరగా ఈ అంతరాన్ని తగ్గించవలసిన అవసరం ఉంది. ఎలా? ఇతర దేశాల నుండి వంట నూనెల దిగుమతికి భారీగా విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతుంది. కానీ దీనికి వేరే దారేమీ లేదా? ఉంది. కానీ ఏమిటి మార్గం? వంట నూనెల ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించగలమా? అవును, స్వయం సమృద్ధి సాధించవచ్చు. అది ఎలా అంటే ఆయిల్ పామ్ పంట సాగుతోనే. ఈ పంట మొట్టమొదటిగా ఆఫ్రికాలో పుట్టి ఆసియా దేశాలైనటువంటి మలేషియా మరియు ఇండోనేషియాలో ఆదరణ పొంది భారతదేశానికి వచ్చింది. కానీ భారతదేశంలో ఇప్పటికీ దీని యొక్క పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మనందరం దీని విస్తారమైన వినియోగం మరియు ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించినప్పుడు మన దేశంలో పెరుగుతున్న వంట నూనెల అవసరాన్ని మరియు గిరాకీని తగ్గించవచ్చు. భారత ప్రభుత్వపు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థకు ఆయిల్ పామ్ పంటలో అన్ని అంశాలపై పరిశోధన చేయవలసిన బాధ్యతను అప్పగించింది. ఆయిల్ పామ్ యొక్క సుస్థిర సాగు కోసం ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులపై దృష్టి పెట్టింది. ఈ పరిశోధనా సంస్థ ఆయిల్ పామ్ ఉత్పాదకతను మెరుగుపరచడానికి రైతులకు అవసరమైన ఉత్పత్తి సాంకేతికతలను అందజేసింది. ఆయిల్ పామ్ అనేది వంట నూనెగాను మరియు పోషక భద్రత కలుగజేసే మాధ్యమంగాను ఉంటుంది. భారతదేశంలో దీనిని సాగు చేయడానికి అనుకూల పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆయిల్ పామ్ ఉష్ణమండల తేమతో కూడిన వాతావరణానికి అనువైన పంట. ఇది కేరళ మరియు అండమాన్ దీవులలో 150 మిల్లీమీటర్లు అనగా చాలినంత వర్షపాతం నమోదవుతుంది. కావున అక్కడి రైతులు ఆయిల్ పామ్ పంటను వర్షాధార పంటగా సాగు చేస్తున్నారు. ఈ పంట సాగుకు అనువైనవిగా గుర్తించిన ప్రాంతాల్లో స్థిరమైన సాగునీటి సదుపాయం ఉన్న చోట సాగు చేస్తున్నారు. పంటకు సరాసరి 22 నుండి 33 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలమైనది. సూర్యరశ్మి రోజుకు 5 గంటల కంటే తక్కువ లేకుండా ఉండాలి. గాలిలో తేమ సరాసరి 80% కంటే ఎక్కువ ఉన్న ప్రదేశాలు మరియు సముద్ర మట్టం నుండి 450 నుండి 900 మీటర్ల ఎత్తుగల ప్రదేశాలు ఈ పంట సాగుకు అనువైనవి. ఈ పంటను అన్ని రకాల నేలల్లో పండించవచ్చు. తేమ కలిగిన మురుగునీరు పోయే సౌకర్యం కల లోతైన ఒండ్రు నేలలు, సేంద్రియ పదార్థం కల నేలలు అనువైనవి. అధిక క్షార, చౌడ భూములు, మురుగునీరు పోనటువంటి నేలలు సాగుకు అనువైనవి కావు. ఈ ఆయిల్ పామ్లో టెనేరా అనే సంకరపరిచిన వంగడాన్ని మాత్రమే వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. ఇవి మందమైన పెంకుగల డ్యూరా అనే తల్లి మొక్క మరియు పెంకులేని ఫిసిఫెరా అనే తండ్రి మొక్క రకములను సంకరం చేయడం ద్వారా ఏర్పడింది. నర్సరీ మొక్కలను 1 అంచె లేదా 2 అంచెల నర్సరీ పద్ధతిలో పెంచవచ్చు. మొక్కలను చిన్న పాలిథీన్ సంచులలో నాటాలి. నాటిన మొక్కలను నీడలో ఉంచాలి. 4 నెలల తర్వాత ఇవి పెద్ద పాలిథీన్ సంచులలోకి మార్చి త్రిభుజాకార పద్ధతిలో 75 సెంటీమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. తద్వారా అధిక మొలకలను మరింత అనువుగా నాటుకోవచ్చు. నర్సరీ దశలో తేమను కాపాడడానికి మల్చింగ్ చేసుకోవాలి. బిందు పద్ధతి ద్వారా నీటిని అందించి తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆయిల్ పామ్ మొక్కలు పొలంలో నాటే ముందు నేలను బాగా దున్ని చదును చేయాలి. మొక్కలను 9 మీటర్ల దూరంలో త్రిభుజాకార పద్ధతిలో ఎకరానికి 57 మొక్కలు లేదా హెక్టారుకు 143 మొక్కలు వచ్చేటట్లు నాటుకోవాలి. చతురస్రాకార పద్ధతిలో ఎకరానికి 47 మొక్కలు లేదా హెక్టారుకు 123 మొక్కలను నాటుకోవాలి.
మొక్కలు నాటడానికి ముందుగానే 2 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు గల గుంటలు తవ్వుకోవాలి. ఈ గుంటలను తవ్వడానికి పోస్ట్ హోల్ డిగ్గర్ అనే యంత్రాన్ని ఉపయోగించి 2 లేక 3 నిమిషాల్లో ఒక గుంటను తవ్వి సమయాన్ని, శ్రమను మరియు ఖర్చును తగ్గించుకోవచ్చు. ఆరోగ్యవంతమైన 12 నెలల వయసున్న ఆయిల్ పామ్ మొక్కలు 1 నుండి 1.2 మీటర్ల ఎత్తు మరియు 12 ఆకులు కలిగి కాండం చుట్టుకొలత 20 నుండి 25 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. మొక్కలను నాటే సమయంలో మాత్రమే పొలంలోకి రవాణా చెయ్యాలి. తవ్విన గుంటలలో 400 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గాని, 250 గ్రాముల డై అమోనియం ఫాస్ఫేట్, 50 గ్రాముల ఫోరేట్ మరియు ఒక తట్టెడు పశువుల ఎరువును గుంటను తవ్వినప్పుడు వచ్చే క్రింది సగభాగం మట్టిలో కలపాలి. మొక్క ఉన్న ప్లాస్టిక్ సంచిని నిలువుగా కోసి తీసివేసి మట్టితో సహా మొక్కను గుంటలో 25 సెంటీమీటర్ల లోతులో నాటాలి. మొక్క నాటిన తర్వాత ఖాళీగా ఉన్న గుంటపై సగభాగం మట్టితో నింపాలి. మొక్కను నాటిన వెంటనే పాదులను చేసి సమృద్ధిగా నీరందించాలి. మొక్క చుట్టూ మొదటి సంవత్సరంలో 1 మీటరు వెడల్పు పాదును చేయాలి. రెండవ సంవత్సరంలో 2 మీటర్ల పాదు, 3వ సంవత్సరం నుండి 3 మీటర్ల వెడల్పు పాదును చేయాలి. ఆయిల్ పామ్ మొక్కలను సంవత్సరం పొడుగునా ఏ కాలంలోనైనా నాటుకోవచ్చు. కానీ జూన్ నుండి డిసెంబర్ మాసాలు అనువైనవి. వేసవి కాలంలో మొక్కలను నాటినప్పుడు పాదులో తేమ ఉండేటట్లు మల్చింగ్ ద్వారా కానీ, పాదులలో జనుము వంటి మొక్కలను నాటి పంటను వేసవి వేడికి గురికాకుండా, నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్త వహించాలి. మొక్క మంచి పెరుగుదలకు మొక్క మీద 33 పచ్చని ఆకులు ఉండేటట్లు చూసుకోవాలి. మొక్క అడుగు భాగాన ఎండిన మరియు తెగులు సోకిన ఆకులను మాత్రమే తీసివేయాలి. ఎక్కువ ఆకులను తొలగించకూడదు. తొలగించినట్లయితే పెరుగుదల తగ్గి తద్వారా భవిష్యత్తులో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఆయిల్ పామ్ పాదులో నీరు మరియు పోషక పదార్థాలు తీసుకునే వేళ్లుంటాయి. కాబట్టి వీటికి పోటీ లేకుండా కలుపును ఎప్పటికప్పుడు తొలగిస్తూ పాదును శుభ్రంగా ఉంచుకోవాలి. కలుపునాశిని మందైనటువంటి గ్లైపోసేట్ ను లేదా గ్రోమాక్సోన్ లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు లేదా హెక్టారుకు 750 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కలుపు మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. మల్చింగ్ చేయడం వలన, కవర్ క్రాప్స్ వేయడం వలన, అంతర పంటలు పండించడం వలన కలుపు మొక్కల పెరుగుదలను నివారించడమే కాకుండా తేమ నిలుపుదలను పెంపొందిస్తుంది. ఆయిల్ పామ్ త్వరగా పెరుగుతూ అధిక దిగుబడినిస్తుంది. ఇందుకు చాలినంత నీరందించాలి. నీటి కొరత ఉన్నట్లయితే మొవ్వలో ఉన్న ఆకులు విచ్చుకోకుండా ఉండడమే కాకుండా ఆకుల ఉత్పత్తి తగ్గిపోతాయి. భవిష్యత్తులో ఎక్కువ పోతుగెలలు రావడానికి, ఆడ పూగుత్తుల గర్భ విచ్ఛిత్తి జరిగి తద్వారా దిగుబడి తగ్గిపోవడానికి కారణమవుతుంది. నీటి వనరులు సమృద్ధిగా లేని ప్రాంతాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలం కావు. 3 సంవత్సరములు మరియు ఆపై వయసు కలిగి దిగుబడినిచ్చే మొక్కలకు రోజుకి 100 నుండి 150 లీటర్ల నీటిని వర్షాకాలంలో, రోజుకి 160 నుండి 170 లీటర్ల నీటిని చలికాలంలో మరియు వేసవిలో 215 నుండి 265 లీటర్ల నీరు అందించాలి. ఎదిగిన తోటల్లోని మొక్కలకు తీవ్రమైన వేసవిలో రోజుకు 300 నుండి 350 లీటర్ల నీటిని అందించాలి. ఆయిల్ పామ్ పంటకు నీటి వసతి డ్రిప్ లేదా మైక్రోజెట్ ద్వారా అందివ్వాలి. డ్రిప్ పద్ధతి ద్వారా ప్రతి చెట్టుకు 4 డ్రిప్పర్లు పెట్టాలి. ప్రతి డ్రిప్పర్ గంటకు 16 లీటర్లు నీరందిస్తే 4 డ్రిప్పర్ల ద్వారా మొక్కకు రోజుకు 4 నుంచి 5 గంటల నీటి సరఫరా సరిపోతుంది. ఎప్పటికప్పుడు డ్రిప్పర్లను సరిగా పనిచేసేటట్లు చూసుకోవాలి. మైక్రోజెట్ ద్వారా నీరందించే పద్ధతిలో మొక్కకు ఇరువైపులా ఒక్కో జెట్ చొప్పున 2 జట్లను అమర్చాలి. ఒక్కో జెట్ 40 లీటర్ల నీరందించినట్లయితే మొక్కకు రోజుకు 3 నుంచి 4 గంటలు నీరందించాలి. వేసవిలో సంభావ్య బాష్పీభవన బాష్పోత్సేక సామర్థ్యం యొక్క పరిమాణాన్ని బట్టి నీటి పరిమాణాన్ని పెంచుకోవచ్చు. ఏదేమైనా చెట్టు వరుసల వెంట కాలువల ద్వారా నీటి సరఫరా చేయరాదు.
మల్చింగ్ చేయడానికి ఖాళీ ఆయిల్ పామ్ గెలలు, ఎండిన ఆయిల్ పామ్ ఆకులు, కొబ్బరి డొప్పలు, గడ్డి, చెరకు ఆకులు మరియు మొక్కజొన్న ఆకులను ఉపయోగించవచ్చు. ఎదిగిన ఆయిల్ పామ్ తోటలలో గెలలను నరికిన తరువాత వెంటనే ఆకులను చిన్న ముక్కలుగా నరికి వాటిని పాదుల్లో వేసినట్లయితే మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఆయిల్ పామ్ మొక్కల ఎదుగుదలకు, మంచి దిగుబడికి సమతుల్యమైన మరియు తగిన పరిమాణంలో స్థూల, సూక్ష్మ పోషక పదార్థాలు అవసరం. కొత్తగా నాటిన మొక్కలకు మొదటి దఫా ఎరువులు మొక్కలు నాటిన 3 నెలల తర్వాత వెయ్యాలి. సిఫారసు చేసిన పోషక పదార్థాలను సూటి ఎరువులు లేదా మిశ్రమ ఎరువులతో పోషకాల లభ్యతను బట్టి వేసుకోవాలి. ఈ పంటకు మొదటి సంవత్సరం మొక్కకు 870 గ్రాముల యూరియా, 1250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 670 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 125 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను అందించాలి. 25 గ్రాముల బోరాక్స్ వేయాలి. రెండవ సంవత్సరంలో మొక్కకు 1740 గ్రాముల యూరియా, 2500 గ్రాముల సూపర్ సింగిల్ ఫాస్ఫేట్, 1333 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 250 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను అందించాలి. 50 గ్రాముల బోరాక్స్ వేయాలి. 3 సంవత్సరాలు మరియు ఆపై వయసు ఉన్న తోటలకు సంవత్సరానికి మొక్కకు 2610 గ్రాముల యూరియా, 3750 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2000 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 500 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ మరియు 100 గ్రాముల బోరాక్స్ను వేయాలి. వేసిన ఎరువులు నేలలో కలిసిపోయే విధంగా దంతితో బాగా కలపాలి. చెట్టు చుట్టూ కలుపు లేకుండా పాదులు తయారు చేయాలి. ఈ పాదుల్లో వేరు వ్యవస్థ ఆవరించి ఉండడం చేత బిందు సేద్యం ద్వారా నీరు అందిస్తున్నప్పుడు ఎరువులను 2 అడుగుల దూరంలో తేమ ఉన్న ప్రాంతంలో మాత్రమే వేసుకోవాలి. ఎరువులను సంవత్సరానికి 4 సార్లు సమంగా వేయాలి. రెండవ దఫా వేసే ఎరువులతో పాటు ప్రతి మొక్కకు 50 నుండి 100 కిలోల సేంద్రియ ఎరువు లేదా 100 కిలోల పచ్చిరొట్ట ఎరువు మరియు 5 కిలోల వేపపిండి వేయాలి. మొక్కకు చాలినంత సేంద్రియ ఎరువులను వాడినప్పుడు తదనుగుణంగా నత్రజని సంబంధిత ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలి. ఫర్టిగేషన్ ద్వారా ఆయిల్ పామ్ మొక్కకు ఇవ్వవలసిన నత్రజని, భాస్వరం, పొటాషుల నిష్పత్తి 600:300:600 గ్రాములు. సిఫారసు మేరకు వేసుకోవాలి. మొక్కకు సంవత్సరానికి 1050 గ్రాముల యూరియా, 652 గ్రాముల డిఏపి మరియు 1000 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అందించాలి. అదే ఎకరానికి 1 సంవత్సరానికి 60 కిలోల యూరియా, 37 కిలోల డిఏపి మరియు 57 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషులను ఫర్టిగేషన్ ద్వారా అందించాలి. ఆయిల్ పామ్ కు సిఫారసు చేసిన ఎరువులను 12 సమభాగాలుగా నెలకోసారి ఫర్టిగేషన్ ద్వారా అందించాలి. ఆయిల్ పామ్ యొక్క ఉత్పాదన దాని సమర్థవంతమైన పోషక లోపాల యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. మెగ్నీషియం లోపం. మెగ్నీషియం ధాతు లోపం పసుపు రంగు మచ్చల రూపంలో ముదురు ఆకులపై కనిపిస్తుంది. దీనిని నివారించుటకు గాను నేల మరియు పత్ర పోషక విశ్లేషణను అనుసరించి సిఫారసు మేరకు 2 నుంచి 4 కిలోగ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను లోపం ఉన్న మొక్కలకు ప్రతి సంవత్సరం వెయ్యాలి. లేత ఆకులు కొక్కాల వలె మరియు చేప ముళ్ళుల వలె ఏర్పడడం బోరాన్ లోప లక్షణాలు. దీనిని తేలికగా మొక్కలపై గుర్తించవచ్చు. దీనిని నివారించుటకు గాను నేల మరియు పత్ర పోషకాల విశ్లేషణను బట్టి సిఫారసు మేరకు 100 నుంచి 250 గ్రాములు బోరాక్స్ను లోపం ఉన్న ప్రతి చెట్టుకు ప్రతి సంవత్సరం వెయ్యాలి. మొవ్వ ఆకులలో తెల్లటి చారలు మధ్య ఈనెకు ఇరువైపులా ఉంటే నత్రజని మరియు పొటాష్ సమతుల్యత లోపం లక్షణం. దీనిని నివారించుటకు గాను నేల మరియు పత్ర పోషక విశ్లేషణను అనుసరించి 2 నుంచి 3 కిలోగ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను లోపం ఉన్న ప్రతి చెట్టుకు ప్రతి సంవత్సరం వేయాలి మరియు నత్రజని ఎరువులు వేయడం కొంతకాలం వరకు మానివేయాలి. పొటాషియం ధాతులోపం లక్షణాలు క్రింది వరుసలో ఉన్న ముదురు ఆకుల మీద నారింజ రంగు మచ్చల వలె కనిపిస్తాయి. దీనిని నివారించుటకు గాను నేల మరియు పత్ర పోషకాల విశ్లేషణను అనుసరించి సిఫారసు మేరకు 3 కిలోగ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ప్రతి చెట్టుకు వేయాలి.
ఆయిల్ పామ్ మొక్కలు నాటిన వెంటనే వాటి పాదులలో 1 మీటరు దూరంలో జనుము విత్తనాలను చల్లాలి. జనుము మొక్కలు 60 నుంచి 65 రోజులలో పూత దశకు వస్తాయి. పూత ప్రారంభ దశలో ఉన్న జనుము మొక్కలను కోసి చెట్ల పాదులలో వేయాలి. ఈ విధంగా చేయడం వలన నేల మరియు నీటి ఆదాను మరియు కలుపు మొక్కల పెరుగుదలను అరికట్టవచ్చు. ఆయిల్ పామ్ తోటలలో మొక్కల మధ్య దూరం ఎక్కువ కనుక మొదటి 3 సంవత్సరాలలో మొక్కల మధ్య ఎక్కువ ఖాళీ ఉంటుంది. కాబట్టి దీనిలో అంతర పంటలు వేసుకుని ఆదాయాన్ని పొందవచ్చు. వెలుతురు, నీరు మరియు పోషక పదార్థాల కోసం ఆయిల్ పామ్తో పోటీ పడకుండా ఉండే పంటలను అంతర పంటగా వేసుకోవాలి. కూరగాయలు, అరటి, పూల మొక్కలు, పొగాకు, మిర్చి, పసుపు, అల్లం మొదలుగునవి అంతర పంటలుగా వేసుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న మరియు చెరకు అంతర పంటలుగా పండించేటప్పుడు ఆయిల్ పామ్ మొక్కలపై నీడ పడకుండా పాదు చుట్టూ చాలినంత ఖాళీని వదలాలి. అంటే ఆయిల్ పామ్ మొక్కల పాదులలో అంతర పంటలు వేయరాదు. అంతర పంటల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు: ఎక్కువ నీరు అవసరం లేని నూనె గింజల పంటలు, వేరుశెనగ, నువ్వులు, అపరాలైన పెసలు, మినువులు, అలసందలు వంటి పంటలు పండించేటప్పుడు ఆయిల్ పామ్ మొక్కలకు నీటి కొరత లేకుండా ఎప్పుడూ సరిపడా నీరు అందేటట్లు జాగ్రత్త పడాలి. ఎదిగిన ఆయిల్ పామ్ తోటల్లో కోకో, మిరియాలు, పిప్పళ్ళు, పొద మిరియాలు మరియు హెలికోనియా మరియు రెడ్ జింజర్ వంటి పూల పంటలు వేసుకోవచ్చు. ఆయిల్ పామ్ తోటలలో మొక్కల మధ్య దూరం ఎక్కువ మరియు ఇది బహువార్షిక పంట. మొక్కకు మధ్య లభ్యమయ్యే స్థలంలో గేదెలు, ఆవులు, మేకలు మరియు గొర్రెల వంటి వాటిని పెంచుకోవచ్చు. దీనివలన అదనపు ఆదాయం రావడమే కాకుండా పంటకు కావలసిన ఎరువును అందిస్తుంది. అబ్లేషన్ అనగా మొక్క వేసిన తరువాత 1 నుండి 3 సంవత్సరాల్లో వచ్చిన మగ మరియు ఆడ పూల గుత్తులను తొలగించడం. ఆయిల్ పామ్ చెట్లు నాటిన 14 నుండి 18 నెలల తర్వాత పూత దశకు వస్తాయి. చెట్టు పెరుగుదలను బట్టి 3 సంవత్సరాల వరకు ఆబ్లేషన్ చేయాలి. మొక్కపై విచ్చుకోని దశలో ఉన్న పూల గుత్తులను ఆబ్లేషన్ సాధనం ద్వారా తీసివేయవచ్చు. ఆయిల్ పామ్లో పరపరాగ సంపర్కం ఎక్కువగా జరుగుతుంది. పరాగ సంపర్కం గాలి ద్వారా గాని కీటకాల ద్వారా గాని జరుగుతుంది. గాలి ద్వారా జరిగే సంపర్కం మాత్రమే సరిపోదు. ఇలాయిడోబియస్ కామెరూనికస్ అనబడే కీటకం ఈ పంటలో పరాగ సంపర్కానికి ఉపయోగపడుతుంది. 2.5 సంవత్సరాల తర్వాత ఆయిల్ పామ్ తోటలలో దీనిని విడుదల చేస్తారు. ఒకవేళ ఆయిల్ పామ్ చెట్ల పెరుగుదల బాగా లేనట్లయితే 3 సంవత్సరాల తర్వాత కూడా ఈ కీటకాలను విడుదల చేయాలి. నల్లకొమ్ము పురుగు వలన కలిగే నష్టాల లక్షణాలు ఏమిటంటే ఆకుల చివర వి ఆకారపు ఖాళీలు ఏర్పడి ఆకుల మొదళ్ల మీద శాశ్వత రంధ్రాలై వీటి నుండి నమిలిన పిప్పి బయటకు కనబడుతుంది. పెద్ద పురుగులు మొవ్వ మొదలు భాగాన్ని తొలచివేసి అక్కడ ఉన్న మొత్తం గుజ్జును తినివేస్తాయి. ఈ రంధ్రం ద్వారా ఎర్రముక్కు పురుగు మరియు మొవ్వకుళ్ళు కలిగించే శిలీంధ్రం వ్యాపిస్తాయి. పాక్షికంగా కుళ్ళిన పశువుల ఎరువు మరియు కంపోస్టును వేయరాదు. ఇవి పురుగుల యొక్క లార్వాను కలిగి ఉంటాయి. దీని నివారణకు గాను ఇవి గుడ్లు పెట్టే ప్రదేశాలను నాశనం చెయ్యాలి. తోట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లింగాకర్షక ఎరల ద్వారా పెద్ద పురుగులను పట్టి చంపివేయవచ్చు. పులియబెట్టిన ఆముదపు గింజల ఎర లేదా లింగాకర్షక ఎర బుట్టలతో పెద్ద పురుగులను పట్టి చంపవచ్చు. లార్వా దశలో ఉన్న పురుగుల్ని చంపడానికి క్రమం తప్పకుండా క్లోరోఫైరిఫాస్ మందును పశువుల ఎరువు కుప్పలపై చల్లాలి. మెటారైజియం అనిసోప్లియే అనే ఆకుపచ్చని శిలీంధ్రమును జీవ నియంత్రకంగా పశువుల ఎరువు కుప్పలపై మరియు పొలంలో ఉన్న ఎండు దుంగలపై వాడి ఈ పురుగును నివారించవచ్చు. బెజ్జాలున్న పాలిథీన్ సంచులలో 20 గ్రాముల ఫోరేట్ గుళికలను వేసి మొవ్వ ఆకుల వద్ద పెట్టాలి. ఈ సంచి స్థానాన్ని ప్రతి నెలా కొత్తగా వచ్చే మొవ్వ ఆకు వద్దకు మార్చాలి. పురుగులు ప్రత్యేకమైన సంచిని ఏర్పరచుకుని దానిలో నుండి ఆకుల క్రింద వేలాడుతూ ఉంటాయి.
ఈ పురుగులు ఆకుల పై భాగాన్ని గీరుకుని తింటాయి. ఎదిగిన లార్వాలు ఆకులపై రంధ్రాలు ఏర్పరచుతాయి. ఆకులలో ఏర్పడిన రంధ్రాలు పురుగుల తీవ్రతను సూచిస్తాయి. ఈ పురుగు ఏర్పడిన ఆకులను కత్తిరించి తగులబెట్టినట్లయితే పురుగు యొక్క ఉధృతిని తగ్గించవచ్చు. మోనోక్రోటోఫాస్ 10 మిల్లీలీటర్ల మందును 10 మిల్లీలీటర్ల నీటిలో కలిపి వేరు ద్వారా చెట్టుకు ఎక్కించి ఈ పురుగులను నియంత్రించవచ్చు. లేదా 20 మిల్లీలీటర్ల మందును 100 మిల్లీలీటర్ల నీటిలో కలిపి కాండానికి ఎక్కించడం ద్వారా పురుగులను నియంత్రించవచ్చు. లీటరు నీటిలో 1 మిల్లీలీటరు లాంబడా సైహలోథ్రిన్ కలిపి పిచికారీ చేయాలి. జీవ నియంత్రకాలైన బవేరియా బాసియానా ఉపయోగించి సంచి పురుగులను నియంత్రించవచ్చు. ఆకులు తినే గొంగళి పురుగు క్రింది వరుసలో ఆకులను తింటూ దీర్ఘచతురస్రాకార రంధ్రాలను చేస్తాయి. తెల్లని గూళ్లను ఏర్పరచుకుని దాని లోపల ఆకులు తినే లార్వాలను పొదుగుతాయి. 10 మిల్లీలీటర్లు నీటిలో 10 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపి వేరుకు ఎక్కించడం, లేదా 100 మిల్లీలీటర్ల నీటిలో 20 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కాండానికి ఎక్కించాలి. లేదా లీటరు నీటికి 10 మిల్లీలీటర్ల లాంబ్డా సైహలోథ్రిన్ మందు కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా ఆకులు తినే గొంగళి పురుగులను నియంత్రించవచ్చు. వీటి ద్వారా ఈ పురుగులు పక్క మొక్కలకు సోకకుండా ఉండడానికి లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున మలాథియాన్ లేదా క్వినాల్ఫాస్తో మొక్క యొక్క పాదును తడపాలి. ట్రైకోగామా యాంబ్రియోఫాగం వంటి గుడ్డు పరాన్న జీవులను తోటల్లో విడుదల చేయాలి. పక్షులు సాధారణంగా ఆయిల్ పామ్ పండు యొక్క పీచు భాగానికి నష్టం కలిగిస్తాయి. దీనివలన పండ్లు రాలిపోవడం, తద్వారా నూనె శాతం తగ్గిపోతుంది. ఈ నష్టాన్ని నివారించుటకు గెల వేసిన 150 రోజుల తర్వాత గెలలను తీగవల లేదా ఎండిన ఆయిల్ పామ్ ఆకులతో కప్పాలి. పొలంలో అక్కడక్కడ 2 మొక్కల మధ్యన పచ్చని లేదా ఊదా రంగు వలను ఎకరానికి 5 చొప్పున కట్టి పక్షుల బెడదను తగ్గించుకోవచ్చు. మరియు అలారం వంటి శబ్ద పరికరాలను ఉపయోగించి పక్షులను అరికట్టవచ్చు. ఆయిల్ పామ్ పంటలో అత్యంత సాధారణమైన తెగుళ్లు మొవ్వకుళ్ళు తెగులు, కాండం తడి తెగులు, కాండం మొదలు కుళ్ళు తెగులు మరియు గెలకుళ్ళు తెగులు. మొవ్వకుళ్ళు తెగులు ఆశించిన ఆయిల్ పామ్ చెట్టు మొవ్వ ఆకులు మొదట పసుపు రంగులో కనిపించిన తరువాత గోధుమ రంగులోకి మారతాయి. తర్వాత మొవ్వ ఎండిపోయి లాగితే సులభంగా ఊడి వస్తుంది. దీనిని నివారించడానికి గాను తెగులు సోకిన మొవ్వను కుళ్ళిన కణజాలంతో పాటు తీసివేసి ఆ ప్రాంతాన్ని 0.1% స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ మరియు 1 గ్రాము కార్బనిజం లీటర్ నీటిలో కలిపి ద్రావణంలో తడపాలి. ఈ తెగులు చివరి దశలో కనుక ఉంటే మొవ్వ చుట్టూ ఉన్న ఆకులను నరికి కుళ్ళిన కణజాలాన్ని పొరలు పొరలుగా కత్తితో నరికి ఆరోగ్యవంతమైన కణజాలం వచ్చే వరకు తీసివేసి 1% స్ట్రెప్టోమైసిన్ ముద్దను పేస్టులా చేసి దీనిపై పుయ్యాలి. కాండంతడి తెగులు ఆశించిన ముదురు ఆకులు ముదురు గోధుమ లేదా చాక్లెట్ గోధుమ రంగులోకి మారి మొవ్వ వాలిపోతుంది. ఈ తెగులు ఎక్కువై లేత ఆకులకు సోకి చెట్టు చనిపోయే అవకాశం ఉంది. ఈ తెగులును నిర్ధారించడానికి గాను కాండం మొదలు భాగంలో ఇనుప చువ్వతో లేక ఆగరుతో గాని లేదా గడ్డపారతో గాని పొడిచినట్లయితే మొక్క నుండి పులిసిన వాసనతో కూడిన ద్రవం వస్తుంది. వెంటనే కాండం శస్త్రచికిత్స చేయాలి. కాండం శస్త్రచికిత్సలో తెగులు సోకిన కుళ్ళిన కణజాలం మొత్తం తీసివేయాలి. దీనితో పాటు కాండంలోని ఎండిన కణజాలము మరియు తెగులు సోకిన ఆకుల మట్టలను తీసివేయాలి. ఈ శస్త్రచికిత్స చేసిన కణజాలంపై తగినంత స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్, కార్బనిజం మరియు మోనోక్రోటోఫాస్ కలిపి ముద్దగా వేసి పూయాలి. ఈ గాయాన్ని సూక్ష్మజీవుల బారి నుండి రక్షించడానికి దీనిపై కోల్తారును కూడా పూయాలి. ఈ వ్యాధి మొదటి దశలో 1% స్ట్రెప్టోమైసిన్ ఇంజెక్షన్లను వేరు ద్వారా 5 నుంచి 7 రోజుల వ్యవధిలో ఎక్కించి ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. కాండం మొదలు కుళ్ళు తెగులు సోకిన ఆయిల్ పామ్ తోటల్లో ముదురు ఆకులు వడలి క్రమేపీ ఎండి వేలాడతాయి. మొవ్వ ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి పోషక పదార్థ లోపం ఉన్నట్లు కనబడతాయి. కాండం మొదలులో లేత గోధుమ రంగు మచ్చలు కనిపించి కాండం లోపలి భాగం కుళ్ళిపోయి పీచువలే మారుతుంది. కాండం మొదలు వద్ద ఎర్రని గోధుమ రంగు వర్ణంలోని విసనికర్ర ఆకారంలో పుట్టగొడుగులు ఏర్పడతాయి.
కాండం మొదలు కుళ్ళు తెగులు చెట్టు మొదలు భాగంలో కణజాలం ఎండి కాండం మొత్తం వ్యాపిస్తుంది. కుళ్ళిన, చనిపోయిన మరియు తెగులు సోకిన చెట్లను తోటలో నుండి తీసివేయాలి. తోటలను పరిశుభ్రంగా ఉంచాలి. తెగులు సోకిన ఆయిల్ పామ్ చెట్టు నుండి వేళ్ల ద్వారా ఆరోగ్యకరమైన చెట్లకు తెగులు సోకకుండా తెగులు సోకిన చెట్టు చుట్టూ 1 మీటరు లోతు, అడుగు వెడల్పుగా ఉండేటట్లు మొక్క చుట్టూ 3 మీటర్ల దూరంలో గాడిని త్రవ్వి చుట్టూ ఉన్న మొక్కల నుంచి వేరు చేయాలి. తెగులు సోకిన మొక్కకు సంవత్సరానికి 5 కిలోగ్రాముల వేపపిండిని వేయాలి. తెగులు సోకిన చెట్ల మొదలులో ట్రైకోడర్మా అనే జీవ శిలీంధ్రాన్ని పశువుల ఎరువుతో కలిపి 5 నుంచి 15 కిలోగ్రాములు 2 నుండి 3 నెలలకు ఒకసారి వేసి తెగులును తగ్గించుకోవచ్చు. తెగులు ఆరంభ దశలో శిలీంధ్రం గెలలోని పండ్ల క్రింద మరియు మధ్య భాగానికి సోకుతుంది. శిలీంధ్రం గెల వెనుక భాగం తడి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో అభివృద్ధి చెందుతుంది. తెగులు తీవ్రమైనప్పుడు శిలీంధ్రం గెలంతా వ్యాపించి గెల కుళ్ళిపోయేటట్లు చేస్తుంది. తెగులు సోకిన కుళ్ళిన గెలలను చెట్ల వద్దనే వదిలివేయడం వలన ఇతర గెలలకు వ్యాప్తి చెందుతుంది. కావున వాటిని తీసివేయాలి. గెలలను కోసిన తరువాత మరియు వర్షాకాలం ముందు తెగులు సోకిన పూర్తిగా ఎండని, ఎండిపోయిన గెలలను, ఎండిన పూల గుత్తులు మరియు ఇతర వ్యర్థ పదార్థాలను చెట్ల నుంచి పూర్తిగా తొలగించాలి. తెగులు సోకిన మొక్కల మొవ్వ భాగాన్ని శుభ్రపరచి 1 గ్రాము కార్బండజిమ్ మందును లీటరు నీటితో కలిపి వర్షాకాలం ముందు మరియు వర్షాకాలం తర్వాత గెలలపై చల్లాలి. 3 సంవత్సరాల లోపు వయసు గల తోటల మొక్కలలో ఆబ్లేషన్ తప్పనిసరిగా చేయాలి. సరైన సమయంలో మరియు సరైన పద్ధతిలో ఆయిల్ పామ్ గెలలు కోయడం చాలా ముఖ్యం. గెలలు కోయడం అంటే పక్వానికి వచ్చిన అన్ని గెలలను కోయడం. గెలలోని పళ్ళు నారింజ పసుపు రంగుకు మారడం గాని, గెల నుండి 5 నుంచి 10 పండ్లు చెట్లపై నుండి వాటంతటా అవే రాలడం గాని మరియు క్రింద పడిన పండ్లను వేళ్లతో నొక్కినప్పుడు పసుపు లేదా నారింజ రంగు కలిగిన నూనె బయటకు వస్తుంది. లేత మొక్కలలో మరియు ఎత్తు తక్కువ ఉన్న మొక్కలలో గెలలను బల్లాల ద్వారా కొయ్యాలి. ఎదిగిన ఆయిల్ పామ్ తోటలలో చెట్ల నుండి గెలలను అల్యూమినియం కడ్డీకి కత్తి బిగించి కోసుకోవాలి. గెలలను కోసేటప్పుడు కాడ పొడవు 5 సెంటీమీటర్లు మాత్రమే ఉండాలి. గెలలు కోసిన వెంటనే ఎడ్ల బండితో కానీ, ట్రాక్టర్తో కానీ, ఆటోతో కానీ వీలైనంత త్వరగా ఆయిల్ పామ్ గెలల సేకరణ స్థలానికి గెలలను పాడవకుండా తరలించాల్సి ఉంటుంది. పామాయిల్ ప్రధానంగా వంటకి ఉపయోగిస్తారు. నూనె కూడా సంతృప్త మరియు అసంతృప్త కొవ్వు ఆమ్లాల సంపూర్ణ సమతులాన్ని కలిగి ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చెయ్యవు. ఇవి కాకుండా బిస్కెట్లు, సబ్బులు, ఐస్ క్రీంలు, డిటర్జెంట్లు, షాంపూ, వనస్పతి మరియు వంట కొవ్వు వంటి వివిధ విలువలతో కూడిన ఆహారం మరియు ఆహారేతర ఉత్పత్తులను తయారు చేయడానికి కూడా పామాయిల్ ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పామాయిల్ మరియు దాని ఉత్పత్తులు పలు ప్రయోజనాలకు ఉపయోగించబడుతున్నాయి. ఆయిల్ పామ్ పంట ముడి పామాయిల్ మరియు పామ్ కర్నెల్ ఆయిల్ను ఉత్పత్తి చేస్తుంది. పామాయిల్ ఆరోగ్యానికి మంచిది. విటమిన్ ఏ మరియు ఈలను సమృద్ధిగా అందిస్తాయి. ఇది మన వంట నూనె గిరాకీని మరియు పోషక భద్రతను తీర్చడానికి ఉపయోగపడుతుంది. పామాయిల్ మన దేశానికి అద్భుతాలు చేయగలదనే వాస్తవాన్ని మనం అంగీకరించి అభినందిస్తున్నప్పుడు ఈ పంట అభివృద్ధికి మనం కృషి చేస్తాము. ఆయిల్ పామ్ మన బంగారు చెట్టు కావచ్చు. ఇది జరిగేలా చేయడానికి మనం కలిసికట్టుగా దీని వృద్ధి కోసం పనిచేయాలి.